ఇప్పుడు ఒక విషయం చెప్పాలి లోకేష్ అన్న గురించి. లోకేష్ అన్నని కలిసి, అన్న ఇలా మనం ఒక సైనిక్ స్కూల్ పెడుతున్నాము, దానికి నువ్వు రావాలి, వస్తే బాగుంటుంది, ఓపెన్ చేయాలి అని అంటే లోకేష్ అన్న అన్నమాట, హితేష్ నువ్వు అడగాల ఏంటి, నేను వస్తాను, నేను తప్పకుండా వచ్చి నేను ఓపెన్ చేస్తాను. స్కూలు ఇట్లాంటిది ఏమన్నా భవిష్యత్తు, పిల్లల భవిష్యత్తు గురించి ఏమన్నా ఆలోచించాలంటే చెప్పు, నేను ఎల్లప్పుడూ నేను తోడుంటానని చెప్తూ ఈరోజు వచ్చినందుకు లోకేష్ అన్న థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అండ్ నౌ ఐ వుడ్ ఎక్స్పెక్ట్ యూ టు సే అ ఫ్యూ వర్డ్స్. గౌరవనీయులు పెద్దలు డివిఆర్ ప్రెసిడెంట్ మా పెద్దనాన్న దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారికి, రాజమండ్రి ఎంపీ మా పెద్దమ్మ పురంధేశ్వరి గారికి, నాకు తమ్ముడు ఫస్ట్, తర్వాతనే సెక్రటరీ అయిన మా హితేష్ చెంచురామ్కి, గరిటయ్య గారికి, చీరాల ఎమ్మెల్యే కొండే గారికి, బాపట్ల ఎమ్మెల్యే వర్మ గారికి. ఇప్పుడు ఇంకా ముగ్గురు గురించి మాట్లాడాలి. నాలుగో వ్యక్తికి రాలేదు ఈరోజు. ఆ నాలుగో వ్యక్తే గౌరవ మంత్రి స్వామి గారు. ఇక్కడ వచ్చిన ముగ్గురు గురించి చెప్పాలి. అనగాని సత్యప్రసాద్ గారు, గొట్టిపాటి రవి గారు, మన ఏలూరు సాంబశివరావు గారి గురించి. ఆనాడు శాసన మండలిలో అమరావతి గురించి చర్చ జరిగినప్పుడు ఏదైతే శాసనసభలో పాస్ అయి వచ్చింది బిల్ని సెలెక్ట్ కమిటీకి పంపించాలని ఎక్కువ మంది ఉన్నాం, మేమందరం కూడా ఆనాడు కోరాం. ఎలా జరుగుతుందా అని గ్యాలరీలోకి వచ్చి గౌరవ ఆనాటి ప్రతిపక్ష నేత, ఈనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వచ్చి కూర్చున్నారు. ఆనాటి పాలకులు ఆయన అవమానించాలని, ఆయన ఇబ్బంది పెట్టాలని వాళ్ళు కూడా గ్యాలరీలోకి వస్తే, మమ్మల్ని దాటిన తర్వాతనే మా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్తానని చెప్పిన ఈ ముగ్గురు నాయకులకి ఈ సభాముఖంగా నేను నమస్కరిస్తున్నాను. గౌరవ కలెక్టర్ వెంకట మురళి గారికి, ఎస్పీ గారు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఈ సమావేశానికి విచ్చేసిన పిల్లలకి, వాళ్ళ తల్లిదండ్రులకి నా హృదయపూర్వక ధన్యవాదములు. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర. పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు మన జీవితంలో గురువులు కీలక పాత్ర వహిస్తారు. నేను 10th క్లాస్ వరకు భారతీయ విద్యాభవన్లో చదివాను. ఆనాడున్న మా ఉపాధ్యాయులు కానీ, 11th 12th లిటిల్ ఫ్లవర్లో చదివినప్పుడు ఆనాడున్న టీచర్లు కానివ్వండి, ఏకంగా కార్నిగి మెలన్కి వెళ్ళినప్పుడు నా గురువుగా ఉన్న ప్రొఫెసర్ రాజిరెడ్డి గారు కానివ్వండి, ఇప్పుడు కూడా నా జీవిత ప్రయాణంలో ఎంతోమంది గురువులు నాకు సలహా సూచనలు ఇస్తూ ఉంటారు. అందుకే గురువులు అనేవారు దేవుడికి సమానం. గౌరవించాల్సిన బాధ్యత మనందరి పైన ఉంటుందని ఇక్కడున్న పిల్లలందరికీ నేను తెలియజేస్తున్నా. అంతేకాకుండా మన జీవితంలో అన్కండిషనల్గా మనం ప్రేమించేది మన తల్లి. ఈరోజు పెద్దలు డాక్టర్ వెంకటేశ్వరరావు గారు సుందర్ పిచ్చయ్య గారి గురించి చెప్తుంటే నిజంగానే నేను ఆశ్చర్యపోయా. కానీ మన ఇంట్లో తల్లుల త్యాగాల వల్ల మనందరం చదువుకోగలుగుతున్నాం. తల్లుల త్యాగాల వల్ల మనం ఈరోజు ఈ స్థాయికి వస్తున్నాం. అందుకే మనందరం తల్లిని గౌరవించాలా. ఇల్లు దాటే ముందర తప్పనిసరిగా తల్లి ఆశీర్వాదం తీసుకుని బయలుదేరాలని ఇక్కడున్న పిల్లలందరినీ కూడా నేను కోరుకుంటాం జరుగుతుంది. ఈరోజు నిజంగానే నాకు చాలా ఆనందంగా ఉంది. పెద్దలు డాక్టర్ వెంకటేశ్వరరావు గారి నాయకత్వంలో ఈరోజు ఈ సైనిక్ స్కూల్ ఏర్పాటు చేసి మారుమూల ప్రాంతానికి ఏకంగా ఒక సైనిక్ స్కూల్ తీసుకొస్తాం జరిగింది. నేను బలంగా నమ్మేది, పేదరికం నుంచి మనం బయటికి రావాలి, కుటుంబాలు బయటికి రావాలంటే అద్భుతమైన విద్య అందించాల్సిన అవసరం ఉంది. విద్య వల్లనే మన జీవితాల్లో అద్భుతమైన మార్పులు అనేది వస్తుంది. ఆనాడు ఒక విజనరీ వ్యక్తి దగ్గుపాటి చెంచురామయ్య గారు, అంటే దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారి తండ్రి, విద్య శక్తి ఏంటో తెలుసుకుని 1980లోనే ఒక అద్భుతమైన విద్యా సంస్థలు ఏర్పాటు చేశారు. దాంట్లో భాగంగా జూనియర్ కళాశాలలేమి, డిగ్రీ కళాశాలలేమి, పీజీ కళాశాలలేమి ఏర్పాటు చేసి నిరుపేద కుటుంబాల నుంచి వస్తున్న పిల్లలకి ఆనాడు నాణ్యమైన విద్య అందిస్తాం కూడా జరిగింది. ఈరోజు ఆయన చరిత్ర ముందలు తీసుకెళ్లేదానికి మా పెద్దనాన్న గారు, పెద్దమ్మ గారు, నాకు తమ్ముడు సమానమైన హితేష్
ఇక్కడ చెల్లి నివి కూడా ఉంది. నివేదిత స్కూల్స్ పేరుతో అద్భుతమైన పాఠశాలలు కూడా ఈ కుటుంబం ఏర్పాటు చేస్తాం జరిగింది. అంటే ఒక మాటలో చెప్పాలంటే కేజీ నుంచి పీజీ వరకు ఒక అద్భుతమైన విద్య అందించాల లక్ష్యంతో ఈ కుటుంబం ఈరోజు పనిచేస్తాం జరుగుతుంది. ఇంకా ఈ సంవత్సరం నుంచే ఏకంగా ఒక సైనిక్ స్కూల్ ఏర్పాటు చేశారు. మనందరం చూస్తే పెద్దనాన్నగారు అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా అహర్నిశలు ప్రజల కోసం పనిచేయాలని మంచి ఆలోచనతో ఈరోజు ఈ సైనిక్ స్కూల్ ఏర్పాటు చేస్తాం జరిగింది. గతంలో ఆయన ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్లుగా కానివ్వండి, మంత్రిగా కానివ్వండి, శాసనసభ్యుడిగా అనేక సేవలు అందించారు. కానీ ఈరోజు మాకు అధికారం లేకపోయినా పర్వాలేదు, పిల్లలకి నాణ్యమైన విద్య అందించాలి, ఒక సంకల్పం వాళ్ళు పెంచాలి లక్ష్యంతో ఈరోజు సైనిక్ స్కూల్ ఏర్పాటు చేస్తాం. నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. సో ఇప్పుడు 3వ తరం కూడా వచ్చింది. ఆ 3వ తరం పేరే హితేష్. ఏదైతే తాత ఆలోచన తండ్రి ముందలు తీసుకెళ్లాలో ఆ ఆలోచనలో ఇంకా ముందలు తీసుకెళ్లాలి, నాణ్యమైన విద్య నిరుపేద కుటుంబాలకు అందించే లక్ష్యంతో హితేష్ ఈరోజు పనిచేస్తాం. నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. ఎస్, మీకు అండగా నిలబడతాం, ప్రభుత్వం పరంగా సహకరిస్తాం. ఈ పవిత్రమైన కార్యక్రమం ముందలు తీసుకెళ్లాలని ఈ సభాముఖంగా నేను కోరుతున్నాం.